వరద ప్రాంతాల్లో అగ్గిపెట్టెలకు 23 కోట్ల ఖర్చంటూ జగన్ తన నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు. కల్తీ జగన్ ఎందుకీ ఫేక్ ప్రచారాలు అంటూ ఎక్స్లో దుయ్యబట్టారు. వరద సాయం ఎంత ఇచ్చామో, సహాయ చర్యలు, ఆహారానికి ఎంత ఖర్చయిందో అన్ని లెక్కలు ఓపెన్ గానే ఉన్నాయని లోకేష్ చెప్పారు. జగన్ దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అని ధ్వజమెత్తారు. సీఎం పదవి నుంచి జగన్ ని జనం దించేసిన కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడని లోకేష్ ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న దొంగ ఇప్పుడు ఫర్నిచర్ మాత్రమే వెనక్కి ఇస్తానంటున్నాడని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు విమర్శించారు. ఫర్నిచర్తో పాటు గత 5 ఏళ్లు దోచుకున్న లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. వాడి ఫర్నిచర్కి లెటర్ రాయాలన్నా, హ్యాండ్ ఓవర్ చేయాలన్నా ఆయన చేయాల్సింది. ఎవరో లెటర్ రాస్తే, సంబంధం లేని లెటర్ రాస్తే ఏ విధంగా చెల్లుతుంది? ఆ రోజు కోడలు గారే స్వయంగా ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తే కూడా మీరు అనేక అభండాలేసి, ఇబ్బందులకు గురి చేసి, తప్పుడు కేసులు పెట్టి, వేధించి బలవన్మరణానికి కారణమైంది మీరు కాదా? చేసిన పాపాలు ఎంటబడతాయి. అందుకే ఈరోజు పులివెందులకు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయిన విషయం తెలీదా? ప్రజలు మీకు ఇది విధించిన శిక్ష. పదవి పోయి 100 రోజులైనా ఫర్నిచర్ ఎందుకు పంపలేదు? దోచుకున్న సొమ్ము లక్షల కోట్లు ఎందుకు పంపలేదు జగన్? దోచుకున్న సొమ్ము ప్రజలకు చెందాల్సిందే. ఈరోజు ప్రజా సంక్షేమానికి వినియోగించాల్సిన అవసరం ఉంది.